వేసుకొని రాడు వేసుకుంటూ రాడు లైన్ పడు చెప్పండి గట్టి మన ఫోటో స్పెషల్ అది వందే మాతరం వందే మాతరం వందే మాతరం భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై వందే మాతరం వందే మాతరం వందే మాతరం భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం సేవా సమితి మాట్లాడు వెనకసి కడేద్దాం. కొడిమ్యాల గ్రామ పంచాయతీ ఆవరణలో మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ చాలా ఒక మంచి వ్యక్తి, అంటే మన స్వాతంత్రం రావడం కోసం కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆయన వర్ధంతి లేని ఒక గొప్ప వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్. కాబట్టి ఈయన అడుగుజాడల్లో మన అందరము నడుచుకోవాలి. ఆయన దేశం కోసము ఎంతో కష్టపడి జైలు కూడా వెళ్ళి స్వాతంత్రం రావడం కోసం కృషి చేసినటువంటి మహనీయుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. వారిని గుర్తు చేసుకుంటూ ఈరోజు మేము జయంతి నిర్వహించడం జరిగింది. ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 120వ జయంతి ఉత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. అతను 1897 జనవరి 23వ తేదీన కటక్లో జన్మించాడు. ఆ మహానుభావుడు జన్మించి ఎందరికో స్ఫూర్తినిచ్చాడు. స్వాతంత్రోద్యమంలో పోరాడి చివరికి స్వాతంత్ర్యం రాకపూర్వమే అతను భారతదేశంలో రహస్యంగా మంత్రిమండలి ఏర్పాటు చేసుకొని మొట్టమొదటి ప్రధానమంత్రి అయ్యాడు. అతనే యాక్చువల్గా బ్రిటిష్ వారికి ఎదురీడి వారి యొక్క పరిపాలన లోపలనే మంత్రిమండలి ఏర్పాటు చేసి ప్రధానమంత్రిగా కొన్ని మంత్రులు ఉండి కొద్ది మందిని మంత్రి పదవి ఇచ్చి కూడా భారతదేశంలో వాళ్ళ రహస్యంగా పరిపాలించాడు. చివరికి ఆ బ్రిటిష్ వారి చేతుల్లో మయమైపోయాడు. అంటే చివరికి ఇప్పటి వరకు కూడా జయంతి తప్ప వర్ధంతి లేని నాయకుడు ఎవరంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒక్కడే. కానీ నేను ఏమంటున్నా అంటే ఫస్ట్ భారత ప్రధాని ఎవరు అంటే మన దృష్టిలో నెహ్రూ కాదు, నేతాజీ సుభాష్ చంద్రబోసే మొట్టమొదటి ప్రధాని అని మనం పేర్కొంటున్నాం. అతని యొక్క స్ఫూర్తి మనందరికీ కావాలని చెప్పి అతని అడుగుదాడులో మనం నడుస్తూ దేశానికి మనం ఎలాంటి ఆపద రాకుండా చూసుకోవాలని చెప్పి అతని ఆశయాలు నెరవేర్చి కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, మాతా కీ గ్రామ పంచాయతీ ఆవరణలో సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగినాయి. ఆయన చేసిన త్యాగాలను స్మరించుకుంటూ కొడిమ్యాలు యువకులు, కార్యకర్తలు, విశ్వ పరిషత్ కార్యకర్తలు అందరూ అంగన్వాడీలో జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. ఇటు కార్యానికి సహకరించిన వివిధ కుల సంఘాలకు ధన్యవాదాలు. జై శ్రీరామ్. భారత్ మాతా కీ భారత్ మాతా కీ వందే మాతరం వందే మాతరం.